అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? మొహమ్మద్ కాదర్. మొహమ్మద్ కాదర్. కాదర్. ఓకే. ఏం చేస్తుంటావు? ఫ్రూట్ బిజినెస్ ఉందన్న. ఫ్రూట్ బిజినెస్. మీదేనా ఇది? మాదే. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్న? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడనే బిజినెస్ ఎట్లుంటుంది? ఇట్లా నార్మల్ ఉన్నాయి. ఒకవేళ డబ్బులు వస్తాయా? వస్తాయి. ఇప్పుడు అప్పుడు లాక్డౌన్ నుంచి తక్కువైపోయింది గిరాకులు. అంటే ఇప్పుడు రంజాన్ సీజన్ ఉంది కదా, ఫ్రూట్స్ బాగా తీసుకుంటారు. ఫ్రూట్స్ బాగా తీసుకున్నాం. ఇప్పుడు చాలా ఇది ప్రింపులు లేదు, కారోబార్ గిరాకీ లేరు. ఇక్కడ మొత్తం 10 షాపులు ఉన్నాయి కదా. 10 షాపులు ఉన్నాయి. కారోబార్ ఇది అయిపోయింది మొత్తం. ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఇవి? ఈ కొత్తపేట మార్కెట్కి వెళ్ళి వస్తాయి మాకు. కొత్తపల్లి మార్కెట్, ఇది హైదరాబాద్. ఎట్లున్నాయి రేట్? ఎట్లున్నాయి రేటు? వాళ్ళు మాకు ఎక్కువ వేస్తాం, ఇక్కడ మరి తక్కువ రేటు అడుగుతున్నాం. పబ్లిక్ ఎట్లయినా కొడుస్తారు, బేరం ఆడతారు. మాకు వడ్డ రేటు కూడా వాళ్ళు ఇస్తలేరు. మిగులుతుందా? ఏం మిగులుతుంది? అన్ని వాళ్ళు 300 400 మిగులుతాయి మాకు. కానీ ఇప్పుడు రేట్లు కూడా అన్ని బాగా పెరిగినాయి. అన్ని రేట్లు రోజు మొత్తం కష్టపడతారు. రోజు మొత్తం కష్టం. ఉదయం 7 గంటలకు వస్తాం, రాత్రి 10-10:30 వరకు ఉంటాం ఇక్కడ. మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు మహబూబ్ నగర్ లో చూసుకుంటే? మీది మహబూబ్ నగరే కదా? మహబూబ్ నగర్ లోకలే. లోకల్. సో డెవలప్మెంట్ విషయంలో ఎట్లా అనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ మాకు ఇక్కడ ఫ్రూట్ బిజినెస్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఏం ప్రాబ్లం ఉంది? ఇక్కడ ఫుట్పాత్ వేసిండు, మాకు జాలి వేసిండు, గిరాకులు అయితే ఫస్ట్ దగ్గర నడుస్తుంది. జాలి వేసిండు. ఇంకోటి ఇంకా కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాళ్ళు. కాంప్లెక్స్ అది కట్టినాక మాకు వెళ్ళామంటే మేము ఎక్కడ 25 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం మేము. కానీ మీకు ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు చెప్పలేడు కదా, ఇది మీకు షెల్టర్ ఇస్తామని చెప్పింది శ్రీనివాస్ గౌడ్ గారు. మళ్ళీ ఆయన గెలవలే, మన రాలే. మేము కూడా పోయి ఎమ్మెల్యేతో అడిగినాం. మేము ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా అడిగినాము, చూసి మాట్లాడమని చెప్పిండ్రు. మళ్ళీ ఎంతవరకు ఏమి రెస్పాన్స్ రాలే మాకు. రెస్పాన్స్ మీరు? మేము పోయి వెళ్ళి కలిసినాం, వాళ్ళ పార్టీ ఆఫీస్లో పోయి కలిసినాం. చూస్తాం, ఆర్టిస్టులతో మాట్లాడి మేము చేపిస్తామని చెప్పి నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది. ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించినా కూడా మాకు ఏమైనా సాయం చేస్తారని మేము కోరుకుంటాం. ఎవరన్నా ఇక్కడ ఎంపీ? ఎవరు అభ్యర్థి? ఎంపీ నల్లా వంశీచందర్. ఎప్పుడైనా కలవలే వాళ్ళకి, కలవలే. మొన్న శ్రీనివాసనే కలిసినాం మేము. కలిసినాం. మరి వీళ్ళు అయితే చేస్తా అని చెప్పి కదా. రైట్ రైట్ చెప్పిండు, వాళ్ళ గవర్నమెంట్ చెప్పిండు, వీళ్ళు వీళ్ళు కూడా చెప్పిండు చేస్తాం కంపల్సరీ అని చెప్పిండు. చేస్తే మాత్రం ఓట్ల కంపల్సరీ ఇస్తాం మేము. అని ఏం లేదు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏది అసెంబ్లీ ఎన్నికలు, గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో మరి ఓకే, నచ్చిందా మీకు? మాకు ఇంతవరకు అయితే గవర్నమెంట్ చేంజ్ అయింది, కానీ మాకేం ఇంప్రూవ్మెంట్ కాలేదు ఇంతవరకు. ఏం రాలే. మరి 6 గ్యారెంటీలు పెట్టిలట, ఫ్రీ బస్సు, 500 గ్యాస్. ఏం లేదు. గ్యాస్ పెట్టినా గ్యాస్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఇంకా రాలే. గ్యాస్ కూడా 1000 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ రిటర్న్ అకౌంట్ లో పడతాయట కదా? అకౌంట్ లో 1 రూపాయి రాలే ఇంతవరకు. సబ్సిడీ ఏం రాలే ఇంతవరకు. 3 సార్లు బుక్ చేసినాం, 3 సార్లు కూడా 1 రూపాయి కూడా రాలేదు సబ్సిడీ. సో మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సెంట్రల్. మరి సెంట్రల్ ఈసారి మోడీ ఉంటే బాగుంటుందా, మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తే బాగుంటాయి, కానీ మాకు చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈయన కూడా చేయకుండా నెక్స్ట్ ఇంకా మోదీ రావడమే బీజేపీకి వేస్తారు నమ్మకం. అంతే. చేస్తే ఓటేయాలి కంపల్సరీ. అంతే అంతే. నీ సపోర్ట్ ఎవరికి ఈసారి? ఆ సపోర్ట్ ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ ఉంది, వాళ్ళకే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంతే. యూజ్ ఉండదు ఇంకా. సో మరి ఇక్కడ డీకే అర్ణ, వంశీచంద్ర రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది మహబూబ్ నగర్ నుండి? పోటీ బాగానే ఉంది, కానీ ఇంకా ఎవరు వచ్చే కన్ఫర్మ్ చెప్పలేము మనం. కానీ కాంగ్రెస్ వస్తుంది చాలా మంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.